ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను, అక్కడ కూడా వచ్చి రోజు తిరుమల అప్డేట్స్ మీరు తెలుసుకోవచ్చు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసారా, శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం సప్తగో ప్రదక్షిణశాల తిరుపతి. ఈ గుడిలోనండి, ఇది తిరుపతిలో నడక మార్గం దగ్గర ఈ గోశాల అనే గుడి ఉన్నదన్నమాట. ఇక్కడ ఇప్పటికీ కూడా అక్టోబరు అలాగే నవంబర్ నెల క్యాలెండర్ చూశారు కదా, ఈ కోటాకు సంబంధించి హోమం టికెట్లు విడుదల అవ్వలేదు. ఈ హోమం టికెట్ల ద్వారా కూడా భక్తులు ఎవరైనా అక్టోబరు నవంబర్ నెలలో ఈ హోమం టికెట్లు బుక్ చేసుకొని ఈ హోమం అయిపోయిన తర్వాత తిరుమల కొండపైన 300 రూపాయల దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ అక్టోబర్ నెల కోట అనేది ఈ నెల సెప్టెంబర్ 25 కానీ 26 కానీ విడుదలయ్యే అవకాశం ఉన్నది. అలాగే ఈ నవంబర్ కోట అనేది మీ అందరికీ వచ్చే నెల అక్టోబరు 25, 26 తారీఖులో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ విధానం ద్వారా ఇప్పటికీ కూడా భక్తులకి అక్టోబరు నవంబర్ దర్శనం టికెట్లు అయితే అందుబాటులో ఉన్నాయన్నమాట. ఇది ఫస్ట్ పాయింట్ అండి. ఇక సెకండ్ పాయింట్ ఏమిటి అంటేనండి, మీ అందరికీ తెలుసు, ప్రతిరోజు కూడా నేను రూముల అప్డేట్ అయితే చెప్పడం జరుగుతోంది. మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూసారా అండి, ఇక్కడ చూడండి, ఈరోజు ఉదయము 9:03 మొత్తము కూడా 1449, అంటే ఇంచుమించు 1500 రూముల టీటీడీ యాజమాన్యం వారు ఆఫ్లైన్ విధానం ద్వారా తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో భక్తులకి అందుబాటులో ఉంచంగా కేవలము 165 రూములు మాత్రమే మీకు మిగిలి ఉన్నాయి. అంటే ఇవి 50 రూపాయలు 100 రూపాయల రూములు అన్నమాట. సో ఈరోజు 1500 రూములు 50 రూపాయలవి 100 రూపాయలవి భక్తులకైతే అందుబాటులో ఉన్నాయి. అలాగేనండి, ఉదయం 9:00 మీకు ఇక్కడ 1000 రూపాయల రూము, 1518 రూపాయల రూములు 90 మాత్రమే ఈరోజు రిలీజ్ చేశారు. 7 మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి అయితే ఖచ్చితంగా ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అయిపోయి ఉంటాయి. అయితే మీకు మరొక విషయం చెప్పాలండి ఈ వీడియో ద్వారా. అదేమిటి అంటే, మీరు ఇక్కడ చూడండి, ఉదయము చూసారా, ఉదయము 5 గంటలకి, అంటే 5:45 891 రూములు మాత్రమే టీటీడీ విడుదల చేసింది, 50 రూపాయలవి 100 రూపాయలవి. కానీ మీకు ఏమైంది, 9 గంటలకి ఈరోజు ఉదయానికి అది 1500 అయింది. అంటే దాదాపు సగం పైనే ఎక్స్ట్రా రూమ్స్ యాడ్ అయినాయి అన్నమాట. అంటే ఎవరైనా భక్తులు వెకేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా రూములు యాడ్ అవుతాయి. అప్పుడు అవి భక్తులకు అందుబాటులోకి వస్తాయి అన్నమాట. కొత్తగా ఎవరైనా రూములు కావాలనుకున్న వాళ్ళకి అందుబాటులోకి వస్తాయి. సో ప్రస్తుతానికైతే ఇది ఈరోజు రూమ్ అప్డేట్ అండి. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి, ఇది రూమ్ స్టేటస్ చూసారా, ప్రతిరోజు మన వాట్సాప్లో నేను అన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. అలాగేనండి, ఈరోజు శ్రీవారి నడక మార్గంలో భక్తులకి టీటీడీ యాజమాన్యం వారు మొత్తం 3000 టోకెన్లు అయితే విడుదల చేయటం జరిగింది. ఉదయం 6 గంటలకి ఈ టోకెన్లు ప్రస్తుతానికైతే దాదాపు ఒక 600-700 టోకెన్లు అయితే ఇంకా అందుబాటులో ఉన్నాయి. దయచేసి మీరు అందరూ తెలుసుకోవాలి. అలాగే అలిపిరి నడక మార్గంలో ఎటువంటి టోకెన్లు ఇవ్వడం లేదు. మీరు డైరెక్ట్గా అక్కడ భూదేవి కాంప్లెక్స్ ఉంటుంది ఎంట్రన్స్లో, అక్కడ సర్వదర్శన టోకెన్లు తీసుకోండి. అలాగే నవంబర్ నెలాఖరు వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు బుకింగ్స్ అయిపోయినాయి. అది వయోవృద్ధులు, వికలాంగులు, అంగప్రదక్షిణ కావచ్చు, 300, 500 సీనియర్ సిటిజను, అలాగే ఆర్జిత సేవలు, సుప్రభాతం అన్నీ అయిపోయి మీకు ఇప్పుడు ఉన్నటువంటి దారి కేవలం సర్వదర్శన టోకెన్లు. తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, బస్ స్టాండ్ ఎదురుగా శ్రీనివాసంలోను, నడక మార్గం దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో ఈరోజు మొత్తము ఉదయం 2 గంటలకి 21,000 టోకెన్లు అయితే భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఇక ఉదయం నేను 4 గంటలకి ఈ పోస్ట్ మనకి వాట్సాప్లో పెట్టే టైంకి కేవలము మీకు 14,700 టోకెన్లు మాత్రమే ఉన్నాయి. 6,300 అయిపోయినాయి. సో ఇప్పుడు మరి కాసేపట్లో ఈ టోకెన్లు కూడా అయిపోతాయండి. ఇందులో ఎటువంటి ఆశ్చర్యం అయితే ఏమీ లేదు. ఇక తిరుమల కొండపైన మీకు నిన్నటి రోజు 74,498 మంది దర్శనం చేసుకున్నారు. 25,355 మంది స్వామివారి తలనీలాలు ఇచ్చారు. 4.06 స్వామివారి హుండీ కానుకలు అన్నమాట అండి. అర్థమవుతుందా? ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగచ్చు కామెంట్ సెక్షన్లో. తప్పకుండా నా వంతు ప్రయత్నంగా మీ అందరికీ నేను సమాధానం చెప్తా. అలాగే నిన్న ఒక అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా మన ఈవో శ్యామలారావు గారు ప్రెస్తో మాట్లాడుతూ క్లియర్గా చెప్పడం జరిగింది.
శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తునికి కూడా తగినన్ని లడ్డూలు ఇస్తాము. ఒక 3 రోజుల ముందు ఏమని చెప్పారు, 4 నుంచి 6 లడ్డూలు మాత్రమే ఇస్తాము, అది కూడా ఆధార్ కార్డ్ సబ్మిట్ చేయాలన్నారు. ఇప్పుడైతే ఆ ప్రాబ్లం కూడా లేదండి. నిన్న ఒక సందర్భంలో ఈవో మాట్లాడుతూ ఆయన క్లియర్గా చెప్పారు ఏంటంటే, తిరుమల శ్రీవారిని దర్శించుకుని విచ్చేసే భక్తులకు ఒక ఉచిత లడ్డూతో పాటు, అంటే మీకు ఒకవేళ టికెట్ ఉంటే ఒక ఉచిత లడ్డు ఇస్తారు ఫ్రీగా, అది కాకుండా తగినన్ని 50 రూపాయల లడ్డూలు మీకు ప్రసాదంగా అందించడమే టీటీడీ లక్ష్యం అని ఆయన చెప్పారు. ఆ తర్వాత స్వామివారిని దర్శించుకోకుండా, అంటే టికెట్ లేకుండా ఎవరైనా లడ్డూ కొరకు నేరుగా లడ్డు కౌంటర్కి వెళ్తే భక్తులు ఆధార్ కార్డు ద్వారా రోజువారికి 2 లడ్డూలు మాత్రమే తీసుకోగలరు. అంటే మీకు టికెట్ ఉంటే ఒక ఫ్రీ లడ్డూతో పాటు ఎక్స్ట్రా లడ్డూస్ మీకు కావాల్సినవి తీసుకోవచ్చు. కానీ టికెట్ లేకపోతే మీ ఆధార్ కార్డు ఇచ్చి 2 లడ్డూలు మాత్రమే తీసుకోగలరు. ఇది న్యూ రూల్ అనమాట. సో ఈ పోస్ట్ అనేది కూడా నేను మన వాట్సాప్లో పెట్టా, దయచేసి మీరు అందరూ చూడగలరు. ఇక ఇవి కాకుండా భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలకి నేను నా వంతు ప్రయత్నంగా సమాధానం చెప్తానండి. అలా రాజేష్ గారు అడిగారు, అక్టోబర్కి ఎప్పుడు రిలీజ్ చేస్తారు మేడం అన్నారు. నేను ఇప్పుడే చెప్పాను కదండి, హోమం టికెట్లు సెప్టెంబర్ 25 కానీ 26 కానీ రిలీజ్ చేస్తారండి. ఆయన హోమం టికెట్లు అడిగారు. తర్వాత సాయి ప్రియ గారు అడిగాడు, మేడం ఒక ఇన్ఫర్మేషన్ అండి, ప్రైవేట్ రూమ్స్ అంటే మఠం వాళ్ళకి ఏమైనా రూమ్స్ ఈ వీక్ దొరుకుతాయా? ఏమండి, మఠాలు వాళ్ళకు కూడా ప్రీ బుకింగ్స్ ఉంటాయి. ఈ వీక్కి దొరుకుతాయా అంటే, మఠాలకు సంబంధించి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే తప్ప మీరు అక్కడికి వెళ్ళి అడిగితే మటుకు ఈ వీక్ దొరకదు. ఎంతైనా సత్రాలు, మఠాలు ఇవన్నీ కూడా ప్రీ బుకింగ్స్ వాటికి కూడా ఉంటాయి. అలాగే సూర్య గారు అడిగారు, అక్క 300 రూపీస్ టికెట్స్ తీసుకోలేదు, బట్ మేము 4th సెప్టెంబర్ తిరుమల వెళ్తున్నాం, ఏం చేయాలి? కళ్యాణం టికెట్స్ అయినా ఉంటాయా ఆఫ్లైన్లో, ఏం చేయాలి అక్క అన్నారు. తప్పకుండా ఉంటాయండి. మీరు 4th సెప్టెంబర్ తిరుమల కొండపైకి వెళ్తే ఒక రోజు ముందుగా, అంటే మీరు ఇప్పుడు దర్శనము ఏ రోజైనా చేసుకోండి మీ ఇష్టం, కానీ ఒక రోజు ముందు సిఆర్ఓ ఆఫీస్లో ఆఫ్లైన్ విధానం ద్వారా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా ఆఫ్లైన్ లక్కీ డిప్ సేవల్లో మీరు ఆధార్ కార్డ్ రిజిస్టర్ చేసుకుంటే మీకు తప్పకుండా సుప్రభాతమో కళ్యాణము ఏ సేవ ఉంటే ఆ సేవ ట్రై చేస్తే తప్పకుండా దొరికే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉంటాయి. కమల్ గారు అడిగారు, మేడం అక్టోబర్లో 300 రూపీస్ టికెట్స్ 4 PM దర్శనం, రిపోర్టింగ్ 1 PM అని ఉంది, మరి మేము 1 PMకి వెళ్ళాలా 3 PMకి వెళ్ళాలా? మీ రిపోర్టింగ్ టైంకి గంట ముందు వెళ్ళండి. రిపోర్టింగ్ టైం తర్వాత ఎప్పుడు వెళ్ళినా కూడా మిమ్మల్ని రాణిస్తారు, అందులో ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. రవికుమార్ గారు అడిగారు, మేడం హోమం టికెట్స్ ఎక్కడ ఇస్తారు ఆఫ్లైన్లో? గుడ్ క్వశ్చన్. మీరు ప్రతిరోజు ఇక్కడ గోశాల, అలిపిరి నడక మార్గం దగ్గర ఎంట్రన్స్లో గోశాల ఉంది, ఆ గోశాలలో ఉదయము 5 గంటల కల్లా క్యూ లైన్లో నించుంటే 8 గంటలకి కౌంటర్ ఓపెన్ చేస్తారు, ఆఫ్లైన్ హోమం టికెట్లు మీకు ఇస్తారనమాట. ఓకేనా? సో ఇవ్వండి భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలకి నా వంతు ప్రయత్నంగా సమాధానం చెప్తాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే మరికొన్ని ప్రశ్నలు అడగండి, నేను ఎమ్మటే మీకు కామెంట్ సెక్షన్లో సమాధానం చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు.